క్రీస్తు యేసునందు మనలను అతి మిక్కిలిగా ప్రేమించుచున్నటువంటి మన పరమ తండ్రికి మహిమయు ఘనతయు కలుగునుగాక. ఆమేన్. ప్రియా సహోదరి సహోదరులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కడవరి దినాలలో క్రైస్తవ ప్రపంచం ప్రతి ఒక్కరూ కూడా గురి కలిగిన జీవితాలు, గమ్యం కలిగిన జీవితాలు మనం కలిగి ఉండాలి. ఎందుకంటే గురి లేని మన జీవితాలలో, గమ్యమే లేని మన జీవితాలలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధత కలిగి జీవించినట్లయితే నేనుండు చోటున మీరు కూడా ఉంటారని గొప్ప అభయాన్ని ఇచ్చాడు దేవాది దేవుడు. దుర్నీతితో ఉన్న మన జీవితాన్ని ఆయన పరిశుద్ధ రక్తం చేత పవిత్రపరుచుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. మలాకీ గ్రంథం నుంచి మత్తయి సువార్త వరకు ఒక నిశ్శబ్ద కాలం. తన ప్రజలతో పరమతండ్రి మాట్లాడడం మానివేశాడు. యాజకులతో కూడా మాట్లాడలేదు. ఎందుకంటే భయంకరమైన పాపంలో బ్రతుకుతూ ఉన్నారు. ఏ భేదము లేదు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ త్రోవ తప్పి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారంట. దేవుని యొక్క మహిమను కోల్పోయి స్వచిత్తానుసారంగా వారు బ్రతుకుతూ ఉన్నారు. అందుకనే యెషయా ప్రవక్త చేత సంరక్షకుడు లేకుండా చూచి దేవాతి దేవుడు ఆశ్చర్యచరిత్రుడు అయ్యాడంట. మధ్యవర్తి లేకుండా చూచి ఆయన ఆశ్చర్యపడుచు ఉన్నాడంట. యెషయా ప్రవక్త చేత పరిశుద్ధాత్మ దేవుడు క్రమమును విడిచి ఆజ్ఞను అతిక్రమించి ఇష్టానుసారంగా పాపంలో బ్రతుకుతూ ఉన్నారు. పరిశుద్ధురాలైనటువంటి మరియమ్మతో గాబ్రియేలు దూత మొట్టమొదటిసారి మాట్లాడడం జరిగింది. దయాప్రాప్తురాలా, నీకు శుభం, స్త్రీలలో ఆశీర్వదింపబడిన తల్లిగా మరియమ్మ, తరతరముల వారు నన్ను ధన్యురాలు అనిదరు అని దయాప్రాప్తురాల, దేవుని యొక్క దయను పొందుకున్నటువంటి స్త్రీ, దేవుని యొక్క స్వరం వినేటటువంటి గొప్ప భాగ్యంను పొందుకున్నటువంటి స్త్రీ, పరిశుద్ధత యందు తన ఘటమును కాపాడుకున్నటువంటి స్త్రీ. అంతేకాకుండా జకరియా, ఎలిజబెత్ వృద్ధాప్యమందు వారి వాగ్దాన పుత్రుడిని ఇస్తానని దేవాతి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. శరీరం ఉడికిపోయింది. ఆ వృద్ధాప్య వయస్సులో యాజకుని కుటుంబంలో గొప్ప ఆశ్చర్యకరమైన కార్యము, యేసుక్రీస్తు ప్రభువాన్ని పరిచయం చేసేటటువంటి గొప్ప సాధనము, పరలోక రాజ్యాన్ని ముందుగా చూపించేటటువంటి, పరిచయం చేసేటటువంటి గొప్ప సాధనము, అనేకులను ప్రభు వైపు ప్రభావితం చేసేటటువంటి ఒక గొప్ప సాధనముగా, గర్భములో పిండముగా రూపింపబడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుకుని ఉన్నాను. ఈ వాగ్దానము బాప్తిస్మిచ్చి యోహాను జీవితంలో స్థిరపరచబడింది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు స్త్రీలు కనిన కుమారులలో బాప్తిస్మిచ్చు యోహాను కంటే గొప్పవాడు మరి ఎవడునూ లేడు. ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మన గురి ఏంటి, మన గమ్యం ఏంటి? ప్రతి ఒక్క క్రైస్తవ జనాంగం నిరీక్షణ, నరకం నుంచి తప్పించబడి పరలోకానికి వెళ్ళాలని, మన గమ్యము పరలోకము, మన గురి ఆ జీవ కిరీటాన్ని పొందుకునే వరుసలో మనం ఉండాలని 14 సంఘములను స్థాపించినటువంటి అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, నేను క్రీస్తును పోలి నడుచుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటూ ఉన్నాడు. మాదిరికరమైన జీవితం జీవించాడు. 14 సంఘములను స్థాపించాడు. అనేకమైన విశ్వాసులను ప్రభు వైపు ప్రభావితం చేశాడు. అనేక మంది శిష్యులను తయారు చేశాడు. సంఘములను స్థాపించాడు. ఆయన అంటూ ఉన్నాడు, అపోస్తలుడైన పౌలు గారి తిమోతితో 2 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము నేను కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటము దాచబడి ఉన్నది. ఎంత ధైర్యంగా చెప్తూ ఉన్నాడండి. అలాంటి నిరీక్షణతో ప్రతి ఒక్క క్రైస్తవ జనాంగం, మనమందరం కూడా జీవించాలని రోషం కలిగి లోకంలో చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోని, పాపం అనే చీకటి నుంచి, పాపం అనే దాసత్వం నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, పరిశుద్ధతలోనికి మనల్ని నడిపించడానికి పరిశుద్ధ రక్తాన్ని దారపోశాడు. రాజులైన యాజక వంశానికి మనల్ని చేర్చాడు. గొప్ప సొత్తైన జనాంగముగా గొప్ప ఆధిక్యత ఇచ్చాడు దేవాది దేవుడు. అందుకని మన గురి ఏంటి? అపోస్తలుడైన పౌలు గారు తిమోతితో, యవనస్తుడైనటువంటి తిమోతిని హెచ్చరిస్తూ ఉన్నాడు. యవన వయస్సును బట్టి ఎవరు నిన్ను కూడా విమర్శించకూడదు. పరిశుద్ధతలోను, పవిత్రతలోను, విశ్వాస్యతలోను నీవు ప్రతి ఒక్క వ్యక్తికి మాదిరికరమైన జీవితము, నీ యవనత్వాన్ని బట్టి ఎవరు నిన్ను విమర్శించకూడదు తిమోతి అని హెచ్చరిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా
తిమోతితో నీవు పరిచర్యలో పాలిభాగస్తుడిగా ఉంటూ ఉన్నప్పుడు ఇది ఒక ఘనమైన కార్యం, ఇది ఇరుకు మార్గము, చాలా కష్టతరం, ఇది ఒక ముళ్ళబాట. ఈ ముళ్ళబాట మీద నువ్వు నడిచేటప్పుడు క్రీస్తు శిలువ సువార్తను ప్రకటన చేయడం అనేది మామూలు విషయం కాదు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా చెప్పారు, మీరు నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకుని ప్రతిదినము తన సిలువలు ఎత్తుకుని తను వెంబడించాలి. ఈ సిలువ నిందలకు, శ్రమలకు, అవమానాలకు తార్కాణంగా కనిపిస్తుంది. పౌలు గారు 2 తిమోతికి రాసిన పత్రికలలో ప్రతి ఒక్క క్రైస్తవుని యొక్క గురి గమ్యం జీవ కిరీటం పొందుకోవాలని, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని కదా. ఈ 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. ఒక సైనికుని వలె, ఆర్మీ జవాన్, అతను వెళ్ళేటప్పుడే యుద్ధానికి ఆర్మీ ఉద్యోగంలో ముందుగానే కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి. నేను బ్రతికితే నా దేశం కోసం బ్రతుకుతాను, చావైతే శత్రువులను నుంచి నా దేశాన్ని రక్షించే ప్రక్రియలలో సంతోషంగా నేను నా ప్రాణాన్ని అర్పించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని సైన్ కూడా చేయడం అనేది జరుగుతుంది. ఆ సైనికుడు మన భారతదేశాన్ని సంరక్షించే ప్రక్రియలో ఆపరేషన్ సింధూర్లో అనేక మంది ఆర్మీ జవాన్స్ దేవుని యొక్క సన్నిధిలో నిద్రించారు. ధన్యతలలో నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆర్మీ జవాన్స్ ఎంతమంది అయితే ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలు అర్పించారో, మన భారతదేశాన్ని సంరక్షించట్లో ఎంతమంది ఆర్మీ జవాన్స్ దేవుని యొక్క మరణించారో, దేవుని యొక్క సన్నిధిలో నిద్రించారో, ఆ నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే అది నాకు, మనందరికీ కూడా ఎంతో ఆశీర్వాదకరం. ఇలాంటి వారిదేనంట పరలోక రాజ్యం. శ్రమను అనుభవించే క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించేవాడు. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోనప్పుడు తన్ను దండులో చేర్చుకుని వానిని సంతోష పెట్టవలని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు. ఈ యొక్క ఆర్మీ జవాన్ ఎక్కడ కూడా స్వార్థం లేదు. ఆ ఉద్యోగంలో అంత త్యాగపూరితమైన శ్రమ కనిపిస్తుంది. చెట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమము ప్రకారము పోరాడవలెను. అలా పోరాడకపోతే ఏమవుతుందంటే వానికి కిరీటము దొరకదు. క్రీడాకారుడు ఎలా పోరాడాలండి? నియమము ప్రకారం పోరాడాలి. అందుకని గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అపోస్తులుడైన పౌలు గారు గల్తీ సంఘంతో హెచ్చరిస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయము 7వ వచనం, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి కానీ సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవరో అడ్డగించుచూ ఉన్నారు. ఈ ప్రేరేపణ మిమ్మును పిలిచిచున్న వాని వలన కలగలేదు. సత్యమునకు జనకుడు, స్థాపకుడు యేసుక్రీస్తు ప్రభువు, నేనే మార్గము, సత్యము, జీవము అంటూ ఉన్నాడు. మీరు పోరాడినప్పుడు నియమము ప్రకారముగా పోరాడాలి. క్రీడాకారుడు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమము ప్రకారము పోరాడినప్పుడే ఆ జీవ కిరీటం, ఆ కిరీటము, ఆ బహుమానం పొందుకుంటారు. కానీ మీరు బాగా పరిగెత్తుచూ ఉన్నారు ఆ యొక్క బహుమానం కొరకు పరుగు పందెంలో, కానీ నియమము ప్రకారము పోరాడటం లేదు. ఎలాగా? మీరు సత్యానికి విధేయులు కాకుండా, అంటే అసత్యానికి విధేయులు అవుతూ ఉన్నారు. మీరు సత్యానికి విధేయులు కాకుండా నిమిత్తము ఎవరో మిమ్ములను ప్రేరేపించుచూ ఉన్నారు. ఈ ప్రేరేపణ అయితే నేను మిమ్మల్ని పిలుచుచున్న పిలుపైతే కాదు. మనము కూడా ఈ లోకంలో సత్యాన్ని అనుసరించి జీవించాలి, నీతియుక్తమైన జీవితం జీవించాలి. ఇది ఇరుకు మార్గము. విశాల ప్రపంచంలో అనేక అవకాశాలు ఉంటాయి. మనం ఇష్టానుసారంగా బ్రతకటానికి వీలు లేదు. ఆజ్ఞలను, కట్టడలను, విధులను అనుసరించి మనం బ్రతకాలి. ఈ యొక్క పరుగు పందెములో ఇష్టానుసారంగా క్రమము లేకుండా పరిగెత్తడానికి వీలు లేదు. మనకి బహుమానం పొందుకోవాలంటే నియమము ప్రకారము, అక్కడ ఉన్నటువంటి ఫండమెంటల్స్ అన్నీ కూడా మనము పాటించాలి. అప్పుడే మనము బహుమానము పొందుకుంటాం. దేవుని యొక్క హృదయాన్ని గెలుచుకున్నటువంటి కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు, సదాకాలము నా గురి దేవుని యందు నిలుపుచూ ఉన్నానంటూ ఉన్నాడు. ఎవరి మీదట? ఆ త్రియేక దేవుడు మీద తన యొక్క గురి నిలుపుచూ ఉన్నాడంట. ఎందుకంటే కార్యసిద్ధి కలుగొచ్చేవాడు ఆయనే, మనకి బహుమానం అనుగ్రహింపచేవాడు ఆయనే. గొర్రెల దొడ్డిలో ఉన్న తనని సింహాసనాసీనుడిగా దేవాతి దేవుడు హెచ్చింపచేశాడు. యెషయి కనుదృష్టిలో, తన తండ్రి కనుదృష్టిలో కూడా దావీదు లేడు, అన్నదమ్ముల కనుదృష్టిలో లేడు.
అంతేకాకుండా మనుషులందరి చేత వ్యసనాక్రాంతుడుగా విసర్జించబడిన వాడుగా ఉన్నాడు. క్రూర మృగాలతో సహవాసం చేశాడు. నా అడుగుజాడలు కనిపెట్టుచూ ఉన్నారు ప్రభువా, నా యొక్క తల్లి కుమారులకు నేను పరుడనైతిని ప్రభువా అంటూ ఉన్నాడు. మరణఛాంచుల నుంచి నన్ను లేవనెత్తువాడు ఆయనే. గాఢాంధకారపు లోయలను నేను సంచరించినాను, ఏ అపాయమునకు నేను భయపడను అంటూ ఉన్నాడు. ఎందుకంటే సదాకాలము ఆయన గురి అంట దేవుని మీద నిలుపుచ్చి ఉన్నాడంట. ఎవని మనస్సు నా మీద ఆనుకునునో వానిని పూర్ణ శాంతి గలవానిగా దేవాతి దేవుడు చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. దేవుని హృదయాన్ని గెలుచుకున్నాడు. మధ్యాకాల సమయంలో, ఉదయకాల సమయంలో, సూర్యాస్తమయమున ఖచ్చితంగా దేవాతి దేవునికి విజ్ఞాపన చేసేటటువంటి వ్యక్తిగా, ప్రార్థనాపరుడుగా, ఏమండి స్తుతులు చెల్లించేటటువంటి వ్యక్తిగా, స్తుతి ధూపం దేవాతి దేవుడు స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం, అది ఎంతో మనోహరమని మనల్ని హెచ్చరిస్తూ బలపరుస్తూ ఉన్నాడు. అందుకని పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు ఫిలిస్తీన్లను గొలియాతును ఓడించడానికి ఆ ఫిలిస్తీన్లు సైన్యం అంతా కూడా చాలా వెపన్స్ తో సిద్ధపడుతూ ఉన్నారు. యుద్ధానికి ఆయుధాలను సిద్ధపరుచుకున్నారు, రథములను సిద్ధపరుచుకున్నారు, సైన్యములను సిద్ధపరుచుకున్నారు. అయితే యుద్ధము యెహోవాదే అని దావీదు భక్తుడికి తెలుసు. అతడు దేనిని సమయోచితమైన జ్ఞానమును కలిగి అతడు ఏం చేశాడో తెలుసా? వడిసెల రాయితో గొలియాతును ఓడించాడంట. ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతును ఓడించాడంట. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 40వ వచనంలో తన కర్ర చేత పట్టుకుని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకుని ఆ ఫిలిస్తీని చేరు వరకు పోయెను. ఏమండి, ఫిలిస్తీనుకి ఎదురుగా వెళ్తూ ఉన్నాడంట. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా మరణానికి ఎదురుగా వెళ్ళాడో. అంతేకాకుండా ఈ యొక్క దేవుని హృదయాన్ని గెలుచుకున్నటువంటి కీర్తనాకారుడు కూడా ఆ యొక్క మరణానికి ఎదురుగా, ఫిలిస్తీన్ల సైన్యానికి ఎదురుగా వెళ్తూ ఉన్నాడంట. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము ఆ యొక్క 48వ వచనంలో ఉంటుంది. చూడండి, 49వ వచనంలో తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీని నుదుట కొట్టెను. ఆ రాయి వాను నుదురు చొచ్చినందున వాడు నేలను బొర్లపడెను. దావీదు ఫిలిస్తీని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీని కొట్టి చంపెను. వడిసెల రాయితో గొలియాతును ఫిలిస్తీన్ని హతమార్చినటువంటి గొప్ప వీరుడు, గొప్ప సమయోచితమైన జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి, యుద్ధశూరుడు. అతని గురి ఏంటండి? వడిసెల రాయితో ఫిలిస్తీన్ని ఓడించేటటువంటి గొప్ప గురి కలిగినటువంటి నుదిటి మీద. ఆ యుద్ధానికి వచ్చేటప్పుడు ఫిలిస్తీన్ల సైన్యము అన్ని వెపన్స్ తో వస్తారు, తన ప్రాణహాని కలగకుండా ఉండడానికి కదా. ఇతనికి అంత జ్ఞానాన్ని ఇచ్చినటువంటి అనంత జ్ఞాని పరమ తండ్రి అతనికి తోడుగా ఉన్నారు. ఏమండి, అలా గురి కలిగి మనం ఈ లోకంలో బ్రతకాలండి. అపవాది ఎవరిని మృంగుతుమా అని గర్జించే సింహం వలె పొంచి ఉంటుంది కదా. అపవాది బంధకములను ఛేదించే శక్తి సర్వాంగ కవచమైనటువంటి వాక్యానికి ఉంది. వాక్యమైన దేవుడు మనల్ని బ్రతికిస్తాడు. ప్రతి ఒక్క సమయంలో కూడా శత్రువుల మీద విజయాన్ని ఇచ్చేవాడు ఆయనే. శత్రువులను మన పాదముల క్రింద అణగద్రొక్కువాడు ఆయనే. అందుకే 14 సంఘములను స్థాపించినటువంటి అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకు నేను పరుగెడుచు ఉన్నాను అంటూ ఉన్నాడు. అంతేకాకుండా 3వ అధ్యాయం 17వ వచనం, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొను వారిని గురిపెట్టి చూడుడి. ఆయన స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. పరలోకాధికారైన క్రీస్తు అంటూ ఉన్నాడు, నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధత కలిగి జీవించినట్లయితే నేనుండు చోటున మీరు కూడా ఉంటారని గొప్ప అభయాన్ని మనకిచ్చాడు. అలాగే అపోస్తలుడైన అపోస్తలులు కూడా క్రీస్తు అడుగుజాడలలో వారు నడిచారు. క్రీస్తుని కేంద్ర బిందువుగా కలిగి మరణ పర్యాంతం వరకు కూడా జీవించారు. మనం కూడా క్రీస్తుని కేంద్ర బిందువుగా కలిగి ఈ లోకంలో జీవిస్తూ మన గురి జీవ కిరీటము, మన గమ్యము పరలోకము. ఆ పొందుకునే వరుసలో
మనమందరము కూడా దృఢ నిశ్చయంతో నిరీక్షణ కలిగి ఈ లోకంలో బ్రతుకుతూ సమర్పణ జీవితము కలిగి మనం ఈ లోకంలో జీవిస్తూ బలా నమ్మకమైన మంచి కుమారుడ మంచి కుమార్తె అనే సాక్ష్యం పొందుకుని ఆ జీవ కిరీటాన్ని పొందుకుందాం. దేవాతి దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించి ఆత్మీయ జీవితంలో ఫలాభివృద్ధి మీరు పొందుకున్నట్లు దేవుని యొక్క వాక్యము చేత మిమ్మలను బలపరుచునుగాక. ఆమేన్. యేసు రక్తమేజ్యం, శిలువ రక్తమేజ్యం. ప్రభు యేసు నామములో మనందరికీ కూడా సంపూర్ణమైన విజయము, క్షేమము, నెమ్మది, సమాధానము కలుగును గాక. ఆమేన్.